పరిశుద్ధుడు, పవిత్రుడు, పరమందు ఇహమందు సర్వాధికారం కలిగిన మహాగణుడైన యేసు ప్రభు నామమున మీకందరికీ శుభములు. ఈ గొప్ప దేవుడు మనల్నందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. దీవించి ఆశీర్వదించి అద్భుతాలు చేసే దేవుని వాక్కులు ఈ దినం నేను మీ మధ్యకు తీసుకొని రావడం జరుగుతూ ఉంటుంది. అన్ని పనులు చేస్తూ ఉంటాం, అన్ని కార్యాలు చేస్తూ ఉంటాం, కానీ సమస్తమును సమృద్ధిని ఇవ్వగలిగిన దేవుని మాటలకు మనము ఇవ్వాల్సినంత ప్రాధాన్యత చాలాసార్లు మన జీవితంలో ఇవ్వము. అంతేకాకుండా పర్వాలేదులే, ఆ దేవుడికి తెలుసు కదా ఇవన్నీ చెయ్యాలి అని మనం అనుకుంటా ఉంటాం. ఇది మరి ఒక టైటిల్తో నేను మీ మధ్యకు వస్తూ ఉంటున్నాను. భయభక్తులు అనేది, లేదా భయము భక్తి, ఈ రెండిట్లో మీకు ఏది చూసుకున్నా రెండు సేమ్ వర్డ్ గానే ఉంటా ఉంది. ఇది కూడా బైబిల్లో ఉంటున్న వాక్కునే నేను మీ మధ్యకు తీసుకొని వస్తూ ఉంటున్నాను. కీర్తనలో 150 కీర్తనలు బైబిల్లో ఉంటా ఉన్నాయి. ఆ 150 కీర్తనలలో కొన్ని కీర్తనలు యాత్రా కీర్తనలు అని వాటిని పిలిచారు. 120వ కీర్తన నుంచి దాదాపు 150 కీర్తనల వరకు అవన్నీ యాత్రా కీర్తనలు. ఆనాడు వారు యాత్ర చేసేటప్పుడు పాడుకున్న కీర్తనలు ఉంటా ఉన్నాయి. కానీ ఆ కీర్తనలు ఈనాటికి, దిస్ ఇస్ మోర్ దాన్ 2000 years ago, కానీ ఆనాడు పాడిన కీర్తనలు ఇదినము మన వ్యక్తిగత పర్సనల్ లైఫ్కు అవి ఎంతో ఉపయోగకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నాయి అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. 128వ కీర్తనలో సామాన్యంగా ఈ కీర్తనలో హౌస్ డెడికేషన్ అప్పుడు కానీ ఇంకా మీద సంఘటనలో వాడుతూ ఉంటారు. కానీ ఈ దినం మన క్లుప్త సందేశంలో వీఆర్ జస్ట్ లుకింగ్ ఎట్ 1 or 2 verses అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. 128వ కీర్తనలో మొదటి వచనములో యెహోవా యందు భయభక్తులు అన్న మాట మనకు, భయము భక్తి అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. కీర్తన 112వ కీర్తన మొదటి వచనంలో యెహోవాను స్తుతించుడి, ప్రభు ప్రైజ్ గాడ్ అన్న మాట మనము చూస్తూ ఉంటున్నాము. యెహోవా యందు, అక్కడ రాయబడిన మాట, యెహోవా యందు భయభక్తులు కలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. హీ విల్ బి అ బ్లెస్సెడ్ పర్సన్. యెహోవా యందు భయభక్తులు కలవాడు, అంతేకాకుండా ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా, ఆయన ఇచ్చిన ఆజ్ఞలు లోబడి అధికముగా ఆనందించువాడు. హీఈస్ ఎ బ్లెస్సెడ్ పర్సన్. ధన్యుడు అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ భయము భక్తిని నిర్లక్ష్యం చేసేవారు కూడా ఉండరని కాదు. కీర్తన 136వ కీర్తన సామ్ 36 1వ వచనంలో భక్తిహీనులు అన్న మాట, ఆ భక్తులు గురించి అక్కడ రాయబడలేదు. భక్తిహీనులు హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. దే విల్ నాట్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. మీరు ఒకవేళ చూసుకుంటా ఉంటే ఇది భయభక్తులు అన్న మాట ద్వంద్వ పదంగా ఉంటా ఉంది. నేను సమాసాలను గురించి మాట్లాడటం లేదు, కానీ ద్వంద్వ పదాలుగా అక్కడ ఉంటా ఉంది. భయము భక్తి. కొందరికి భయం ఉంటదంట కానీ భక్తి ఉండదట. మరికొందరికి భక్తి ఉంటది కానీ భయం ఉండదు. దారిలో అప్పుడప్పుడు మీరు వెళ్ళేటప్పుడు మీరు చూడండి, ఏవైనా ఇవి కనిపిస్తే ఇమ్మీడియట్ గా వారు కొంతమంది చంపలు వేసుకుంటా ఉంటారు, ఇంకా ఏదో యాక్షన్స్ చేస్తూ ఉంటారు. వారికి భయం, దేవుడంటే భయం. రాత్రి నేను 11 o'clock నేను నడుచుకుంటూ ఒక ప్రాంతం నుంచి వస్తూ ఉంటే, మా గృహం ఇక్కడ హైదరాబాద్ నీలవర్ హాస్పిటల్ దగ్గర ఉంటా ఉంది. ఏంటి వారు ఇంత రాత్రి ఇక్కడ నిలబడ్డారు అంటే, కార్లు పెట్టుకొని కార్లలో ఇంత ఫుడ్, భయం. ఏదైనా చేయకపోతే దేవుడు ఏమైనా చేస్తాడేమో అని చెప్పి అక్కడ ఉండే వారికి ఏదో ఒకటి మనం చేయాలి అని భయభక్తులతో చేయాలని వారు తలస్తా ఉన్నారు. నేను ఈ దినం ఆ భయభక్తులను గురించిన విషయాన్ని నేను మీ మధ్యకు తీసుకొని వస్తా ఉంటున్నాను.
బైబిల్ సెలవిస్తూ ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలవారంట ధన్యులు అన్న మాట బైబిల్లో కూడా ఆ మాట కనిపిస్తూ ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఇంకొక మాట యాడ్ అయింది, ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. ఏమంట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు అని బైబిల్ సెలవిస్తూ ఉంటుంది. అంతేకాకుండా అండి, అటువంటి వారట వారు ఆశీర్వదించబడే గుంపులో, ఆశీర్వదించబడిన వారిలో వారు ఉంటారని తెలియజేసింది. వారు భూమి మీద ఉంటున్న మనుషుల కంటే వారు ఎక్కువగా దీవించబడతారని కూడా బైబిల్ సెలవిస్తా ఉంది. దేవుని వాగ్దానం ఆ విధంగా ఉండినట్లు మనము చూస్తూ ఉంటున్నది. భయభక్తులు మనము కలిగి ఉండాలి అంటే దైవ భక్తి కలిగిన వారట జాగ్రత్తగా వినండి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు దేవుని ఆలయమును ప్రేమించే వారుగా ఉంటారు. దేవుని వాక్యాన్ని ప్రేమించే వారుగా ఉంటున్నారు. దేవుని కార్యాలను చేసే వారుగా ఉంటున్నారు. ఎల్లప్పుడూ ఆ యొక్క దేవునితో భయభక్తులతో చక్కని సహవాసం వారు కలిగి ఉంటారు అని దేవుని వాక్యం కూడా సెలవిస్తా ఉంటున్నా. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనంలో ఈ విధంగా ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు కలవాడు అపాయము లేకుండా బ్రతుకును. ఎవరైతే ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, వారికి అపాయం అనేది రాదంట. ఏ తెగులు వారిని గృహాన్ని సమీపించదని దేవుని వాక్యం కూడా సెలవిస్తూ ఉంటుంది. సామెతలు 22వ కీర్తనలు అయితేనే సామెతలు ఉంటా ఉన్నాయి. సొలొమోను ద్వారా లిఖించబడిన సామెతలు అవి మనం చూస్తున్నాం. అక్కడ 22వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ప్రతిఫలమును ఐశ్వర్యమును ఘనతను జీవము పొందిన వ్యక్తిగా ఉంటాడని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఈ ప్రతిఫలము వానికి చేసే కార్యాలలో ప్రతిఫలము వాడికి దొరుకుతుందంట. వాడికి ఐశ్వర్యము దొరుకుతుందంట. ఘనత అంటారేమో, ఎక్కడ ఐశ్వర్యం అండి? మేము అదే గృహంలో దాదాపు 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి అదే చిన్న గృహంలో ఉన్నామండి. గడిచిన 2 దినాల క్రితం ఒక డ్రైవర్ నన్ను తీసుకొని వెళ్తూ, అయ్యా నేను ఉండే స్థలం మరి దేవుని ఆలయానికి చాలా దూరం అయ్యా, రావడానికే 1 గంట 20 నిమిషాలు పడుతూ ఉంటుంది. కాబట్టి మేము ఉదయముననే లేసేస్తాం. అప్పుడు తర్వాత ఎందుకంటే ఆ ఆలయంలో దేవుని ఆలయంలో అతడు పని చేస్తాడు. అక్కడ నుంచి ఇక్కడికి వస్తా ఉన్నాం. కానీ ఎంత సంతోషం అంటే, అయ్య గారు దేవుని యందు మేము భయము భక్తి కలిగి ఉన్నాము కాబట్టి దేవుడు మాకు ఒక ఫ్రీగా గృహం ఇచ్చాడు. అంటే ఈ డబుల్ బెడ్రూమ్ అనేది వారికి ఇచ్చాడట. దూరమైన అయ్యా మేము మా సొంత గృహంలో మేము ఉంటా ఉన్నాం. ప్రియా ప్రేక్షకులు, నేను ఒకరి గురించి ఎప్పుడైనా ఇలా చెప్పినప్పుడు, వారి జీవితంలో జరిగినవి వారు చెప్పినప్పుడు నేను ఒక దృష్టాంతంగా మీకు తెలియచేస్తా ఉంటున్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచువారు ధన్యులు. ఆ వ్యక్తితో నేను మాట్లాడుతూ, మా దగ్గర ఇంకో చిన్న కారు ఉంటే ఆ కారును అది తీసి అలా పెడతా ఉంటే, అయ్యా ఈ కారు ఎవరిది అంటే, ఇది కూడా మాదే అయ్యా, మేము చూస్తా ఉన్నాం. అయ్యా ఒకవేళ కారుకి మీరు అమ్ముతారేమో. ఒకరు అమ్ముతాయి గారు నాకు అమ్మండి అయ్యా, నేను ఈ కారు తీసుకుంటాను. అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి కుటుంబం అంతా రావడం కష్టంగా ఉంటుంది. ప్రియ ప్రేక్షకులు, ఎప్పుడైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన త్రోవలో ఎప్పుడైతే మనము నడుస్తా ఉంటామో, ప్రభు అంచెలంచెలుగా ఆయన దీవించే దేవుడిగా ఉన్నాడు. ఏ స్మాల్ ఆర్డినరీ డ్రైవర్ he says I can also buy a small car. ప్రియ ప్రేక్షకులు, దేవుడు అందరినీ దీవించే దేవుడు. ఆయన అందరికీ ప్రభు, వ్యత్యాసము ఏమీ లేదండోయ్. ఆయన వెంట 12 మంది శిష్యులు ఉంటే ఆ 12 మంది శిష్యుల పేర్లట ప్రకటన గ్రంథంలో లిఖితం చేయబడింది. వారి పేర్లు ఆ యొక్క నూతన యెరూషలేము యొక్క
పునాదుల మీద వారి పేర్లు లిఖితము చేయబడి ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏ డిఫరెంట్ చూపించలేదండి. అందరినీ పేతురు దగ్గరగా పెట్టుకున్న యోహాను పేతురు యాకోబులు ఆయనకు సమీపంగా ఉన్న ప్రతి ఆయన శిష్యుల పేర్లు ఆ నూతన యెరూషలేము యొక్క ఆ యొక్క పునాదుల మీద లిఖితం చేయబడినట్లు మనము చూస్తూ ఉన్నాం. ఈ దినం ప్రభు నీతో నాతో అంటా ఉన్నాడు, భక్తి ఒకటే ఉందా లేదా కేవలం భయము ఉందా? కానీ ప్రభు వాక్యం అంటుంది భయము భక్తి రెండు నీవు కలిగి ఉంటే. ఇంకొక మాట అద్భుతమైన నాకు చాలా నచ్చిన మాట అక్కడ ఉంది. 128వ కీర్తనలో 2వ వచనములో ఈ విధంగా ఉంది, నిశ్చయముగా. వాట్ ఎ పవర్ఫుల్ వర్డ్ ఇట్ ఈస్. ప్రియా విశ్వాసులు, ప్రియా ప్రేక్షకులు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఇద్దరం ఎలా ఉంటున్నాయంటే ప్రభువే డైరెక్ట్ గా మాట్లాడే దేవుడు ఇద్దరు వాక్యంతో మనతో మాట్లాడుతున్నారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో, ఆయనే చెప్పాడు కదా, నేనే మార్గం సత్యం జీవం అని చెప్పాడు, నా ద్వారానే మీరు తండ్రి దగ్గరికి వచ్చాడు చెప్పి. కాబట్టి ఎప్పుడైతే ఆయన మార్గంలో మనము వెళ్తా ఉంటామో దీవెన పరము నుంచి ఆయన కుమ్మరించే దేవుడిగా. నీవు ఏ ఉదయం పరిశుద్ధాత్మ దేవుడు, నువ్వు ఏ ఉద్యోగం చేసినా పర్వాలేదు. మా దగ్గర సంఘానికి చాలా బీదవారు కూడా చాలా మంది వస్తుంది. ఐ షుడ్ సే అబౌట్ 60% ఆఫ్ ద కాంగ్రిగేషన్ ఆర్ వెరీ బిలో ఇన్కమ్ వారిది. కానీ కార్యక్రమాలు వచ్చినప్పుడు వారు దేవుని సేవకు ధారాళంగా ఇవ్వడానికి వారు ముందుకు వచ్చే వారుగా. ద రీజన్ ఈస్ దే హావ్ టేస్టెడ్. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడచడం బట్టి వారికి కలుగుతున్న మేలు, వారి కష్టార్జితమును వారు అనుభవిస్తా ఉన్నారు. వారు ధన్యులట, వారికి మేలు కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. నాకు ఏం మేలు కలగలేదండి, నేను అదే పరిస్థితిలో ఉన్నానండి, ఏమీ కాలేదని ఒక నిరుత్సాహంలో నీవు ఉంటున్నామో ఇది నా ప్రభు అంటా ఉన్నాడు. నా యందు భయము భక్తి, ఇట్స్ ఎ కామన్ వర్డ్. ఎప్పుడైతే ఆ ప్రభువుని మనము భయభక్తులతో ప్రేమిస్తామో, అదేంది 91వ కీర్తనలో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని ఆశీర్వదించేదను, ఘనపరచేదను, హెచ్చించేదను, అతడు అడుగు వాటిని నేను దయచేస్తానని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ప్రియ ప్రేక్షకులు, స్వచ్ఛమైన వాక్యము, పరిశుద్ధమైన దేవుని వాక్యము, ఆశీర్వాదాలతో కూడిన వాక్యం. ఎందుకు మరి ఏ పరిస్థితిలో నీవు వింటున్నావో నాకు తెలియదు. నువ్వు ఉండే స్థలంలోనే అయ్యా నా జీవితం ఈ విధంగా ఉంది, నిరుత్సాహంలో ఉంటున్నాను, పడిపోయిన జీవితంలో ఉంటున్నాను, కార్యాలు జరగటం లేదని కొన్ని చెడు అలవాట్లు నాలో. ఈ మధ్యనే ఒక తల్లి బాధపడతా ఉంటుంది, అయ్యా నేను రాత్రి పడుకున్నప్పుడు వాడంతా సామానంతా వాడు తాగుడుకు బానిస అయిపోయాడయ్యా, వాడు సామానంతా తీసుకొని వెళ్ళిపోయాడు, ఎక్కడ అమ్మేశాడో తెలియదు, ఉన్నదల్లా నేను పడుకున్న ఆ చాప మట్టికే ఉంటుంది, ఉన్నదల్లా ఏదో ఒక గిన్నె ఇక్కడ ఉంటా ఉంది. అయినా నేను విశ్వాసంతో నా కుమారుడు నా దేవుని దగ్గరికి రావాలని నాకు దుఃఖ బాధ లేదు, కానీ వాడు ప్రభు దగ్గరికి రావాలనేదే నా దుఃఖ బాధ. కానీ ప్రభు అనుదిన ఆహారం ఇచ్చి నన్ను పోషిస్తున్నాడని తల్లి చెప్పిన మాటను బట్టి నేను ప్రభు నీ కష్టార్జితము నీవు అని దినము శృతిగా ప్రభు అంటా ఉన్నాడు. నీ జీతం ఒకవేళ 5,000 నీ జీతము 10,000 నీ జీతము ఎంతనో నాకు తెలియదు, కానీ నీకు వచ్చే జీతాన్ని ఆయన అంటున్నాడు నీవు అనుభవిస్తావు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుందని. వారికి వచ్చింది, ఎవరికో వచ్చింది డబుల్ బెడ్రూమ్, ఎవరికో వచ్చింది ఇంకొకటి, మాకు రాలేదని నిరుత్సాహపడవద్దు. వారికంటే ఆయన ఎక్కువగా ఆయన దయచేయగలిగిన శక్తిమంతుడు. కొన్ని దినములే ఇక్కడ ఈ లోకములో ఉంటాం. మన ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం అంటే 80 సంవత్సరాలు. మనమంటే ఎగిరిపోతాము. ఎక్కడికి ఎగిరిపోతాం? ప్రభు దగ్గరికి ఆయన పిలుస్తున్న దేవుడు. రండి
అని. ఎక్కడికంటే నీ గృహాన్ని ఆయన సిద్ధపరిచాడు, నీ అవసరతల కొరకు వాటన్నిటినీ ఆయన సిద్ధంగా చేశాడు. నీవు ఇక్కడ కాకపోతే అక్కడ అనుభవిస్తావు, కానీ ఈ భూమి మీద కూడా నీ కష్టార్జితం నువ్వు అనుభవిస్తావని దేవుని వాక్యము సెలవిస్తా ఉంటుంది. నీకంతా ఆయన ఘనత ఇస్తాడు, ఆయన ప్రతిఫలం ఇస్తాడు, ఐశ్వర్యము ఇస్తాడు. ప్రియ ప్రేక్షకులు, ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు. నిరుత్సాహం నిన్ను వెంటాడుతా ఉందా? బాధ నిన్ను వెంటాడుతుందా? అనారోగ్యం నిన్ను వెంటాడుతా ఉందా? ఇంకా ఏదో నిన్ను వెంటాడుతా ఉందా? నీవు నాకు వినబడదు అని ఒక నిరుత్సాహం అనేది నిన్ను వెంటాడుతా ఉందా? నేను నత్తివాడను అనేది నిన్ను నిరుత్సాహపరుస్తా ఉందా? సమస్తాన్ని ప్రభు దగ్గరికి వచ్చాయి. ప్రభు, ఉన్న పాటున నేను నీ దగ్గరికి వస్తాను. యెహోవా యందు భయభక్తులు కలవాడు, ఆయన త్రోవలో నడుచువాడు ధన్యుడట. నేను నీకు దూరంగా వెళ్ళిపోయాను, ప్రార్థనకు దూరం అయిపోయాను, వాక్యానికి దూరం అయిపోయాను, మందిరానికి దూరం అయిపోయాను, నీ ప్రేమకు దూరం అయిపోయాను, ఆశీర్వాదాలకు దూరం అయిపోయాను. అయ్యా, నన్ను కరుణించు. మరి ఒకసారి నీ అందు భయభక్తులు కలిగి నీ మార్గంలో నడుస్తూ నాకు మేలు కలుగుతున్న విశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి నీ కృప నాకు దయచేయని ప్రభు దగ్గరికి వస్తే ఆయన దయచేయగలిగిన నమ్ముతున్నావా? నమ్మితే నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మహా గొప్ప తండ్రి, ఇది నాయన ఒక చక్కని టైటిల్, భయము భక్తి లేదా భయభక్తులు కలవారు ఏ విధంగా ఆశీర్వదించబడతారో మేము చూసాం. కష్టార్జితం మేము అనుభవిస్తామని వాక్యం, నువ్వు ధన్యుడవని మీ వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఎందరైతే నా వాక్యం స్పందించి ఎందరైతే తమ జీవితంలో నిరుత్సాహంలో ఉన్నారో వారందరినీ మీరు ఉత్సాహపరచండి నాయన. మీ దగ్గరికి వచ్చారు, ఆశీర్వదించే మీ దగ్గరికి వచ్చారు నాయన. వారి అవసరతలను తీర్చండి. అనారోగ్యం ఉంటే తొలగించండి, ఆర్థిక సమస్యలుంటే తొలగించండి, మానసిక బాధలుంటే తొలగించండి, ప్రతి విధమైన కష్టాల నుంచి విడిపించమని మహాగణుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మనల్నందరినీ సకల ఆశీర్వాదముల కారుడగిన ప్రభు మనల్ని దీవించునుగాక. ఆమేన్. మోషేను పిలిచావు, ఇశ్రాయేలీయులను నడిపించావు. యెహోషువను పిలిచావు,